నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని శ్రీ సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్, హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆదివారం భారీ విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫౌండేషన్ అందరికీ నమస్తే. నేను డాక్టర్ యుగంధర్, సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎన్టీ సర్జన్ మరియు ఐఎంఏ ప్రెసిడెంట్, పల్మనేర్ బ్రాంచ్. ఈరోజు మన మాదేశ్ గారి ఆధ్వర్యంలో మన ఐఎంఏ సపోర్టెడ్తో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు వాలంటరీగా, తర్వాత సారోళ్ళు మన సొసైటీ ద్వారా ఇక్కడికి దాదాపు 20 మంది వరకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. కానీ రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకా ఎన్నో ప్రోగ్రామ్ చేస్తే రక్తదానంలో మనము ముందుండి రక్తదానం చేసేదానికి సార్ సపోర్ట్ తీసుకుంటున్నాము. తర్వాత ఇంకోటి ఏమంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్లు ఒక రక్తదానము ఇవ్వడం వల్ల మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ప్రెగ్నెన్సీ లేడీస్, కిడ్నీ డిసీజెస్ ఇట్లాంటి ఉండే వాళ్ళకి మనము చేదోడవాదడుగా మన సహాయం చేసినట్లయితుంది, సమాజానికి మనము సహాయం చేసినట్లుంటుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రక్తదానాన్ని ఏదో మనం చేస్తే ఇబ్బంది అవుతుంది అనే అపోహ లేకుండా మనము ముందుకొచ్చి రక్తదానం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎవరైతే మనకి ఈ రక్తదానం చేస్తారో మళ్ళీ 3 monthsలో వాళ్ళకి మంచి కొత్త బ్లడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎంత మ్యాక్సిమం అంటే 350 ml వరకు తీసుకుంటారు. అది మనకి 3 నెలల్లో రికవరీ అయిపోతుంది. కాబట్టి అందరూ ఈ రక్తదాన శిబిరం ఎప్పుడైతే ఎక్కడైనా జరిగినాయి అందరూ ముందుకెళ్ళి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ జూలై 5 మన రంగమహల్ థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లాస్ట్ మంత్ ఏదైతే మేము అనౌన్స్ చేశామో దాని ప్రకారంగానే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మన సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గౌరవనీయులైన డాక్టర్ యుగంధర్ సార్ గారు, ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వారి యొక్క సహకారం మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్, హెల్పింగ్ హ్యాండ్స్, NHRCCF హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 20 మంది రక్తం అనేది దానం చేయడం జరిగింది. ఎంతోమందికి అత్యవసరంలో ఈ రక్తం అనేది అవసరమవుతుంది. రోడ్ యాక్సిడెంట్స్లో, ఇందాక సార్ చెప్పినట్లు రోడ్ యాక్సిడెంట్స్లో కావచ్చు, డెలివరీ పేషెంట్స్కి కావచ్చు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్కి కావచ్చు, ఇలాంటి రక్తం అనేది అవసరం. సో ప్రతి నెల మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఏరియాస్లో మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అతి తొందరలోనే. సో మీరందరూ కూడా, మీడియా మిత్రులు కూడా వాలంటరీగా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క టీం మెంబర్స్ కూడా సపోర్ట్తో ఇంత మంచి ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో మీరు కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ గురించినే కాదు కానీ ఆర్గాన్ డొనేషన్స్ మీద కూడా మేము అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఆ ఆర్గాన్ డొనేషన్స్ అనేది కూడా ఎలాంటి అనేది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ తీసుకొని తర్వాత పబ్లిక్లోకి ఈ అవేర్నెస్ అనేది తీసుకెళ్తాం. సో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలతో మీ ముందుకు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అనే సంస్థ ముందుంటుంది. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు కూడా ఎవ్రీ మంత్ వాలంటీర్గా వచ్చి మేము చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాలని 10 మందికి మీరు తెలియపరిచినట్లయితే 10 మంది చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి అవసరంలో ఉన్న వారికి రక్తాన్ని అందించడం జరుగుతుంది. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన డాక్టర్ యుగంధర్ సార్ గారికి
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు సేవ్ చేసుకుంటారు. సేల్ కాదు, వాళ్ళు సేల్ ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే క్రాస్ మ్యాచింగ్ ఎన్ని మెథడ్లో చేయాలి, ఎట్లా చేయాలి అని ఎమర్జెన్సీతో వస్తారు కదా ఎక్కడైనా కుప్పం అంటే ఇప్పుడు తీసేస్తే అదే 3 months తీయకూడదు, మళ్ళీ ఎమర్జెన్సీ పిలిచి వస్తారు కదా, నెంబర్ తీసేసుకోవాలి. అంటే ఎక్కడికైనా మీరు వస్తారా? తిరుపతి వస్తారంటే కుప్పానికి కూడా ఉన్నాం సార్. కరోనా ఒకసారి వీకేర్లు తీసుకుంటారా? ఎవరెవరో ఒకసారి గర్భిణీ మీరేనా? నేనే కాల్ చేశాను. వీకేర్లు కూడా వస్తారా? అంటే ఆ, ఆ. నైట్ టైం తీసుకుంటారా? ఓకే ఓకే.